ప్రభు నామమున చేరవచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము ఈ దినమందు ధ్యానం చేసుకుందాము. యోబు గ్రంథము 7వ అధ్యాయము. యోబు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనము చదువుకొని ధ్యానం చేద్దాం. కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను, నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించి మీరు మాతో మాట్లాడుమని, దీనదాసుని మరుగుపరిచి మాట్లాడుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. యోబు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఈ వచనములో యోబు మాట్లాడుతున్న మాటలు మనకు ఇందులో కనిపిస్తాయి. ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను, నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను అని అన్నాడు. యోబు యొక్క బాధ ఎంతో తనకు మాత్రమే తెలుసు, కానీ తన ఎదురుగా ఉన్నటువంటి ముగ్గురు స్నేహితులకు ఆ బాధ తెలియదు. కాబట్టి తాను ఈ విధంగా మాట్లాడుతూ వచ్చినాడు. అది వాస్తవమే. ఎందుకంటే ఎవరి బాధ వాళ్ళకు తెలుసు. బాధపడేవారికి ఆ బాధ తెలుసు, బాధపడని వారికి ఆ బాధ ఏమిటో ఎవరి గుడక తెలియదు. కాబట్టి ఇట్లా అంటూ ఉన్నాడు. దానికంటే ముందుగా ఒక మాట చూద్దాం. 7వ అధ్యాయము మొదటి వచనం. 7వ అధ్యాయము మొదటి వచనంలో, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, వారి దినములు కూలివాని దినములు వంటివి కావా అని వ్రాయబడి ఉంది. గమనించండి, దేవునితో మాట్లాడుతున్న యోబు, దేవునితో మాట్లాడుతున్నటువంటి యోబు తనను అర్థం చేసుకోలేని తన స్నేహితుల నుండి మరలి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోబు మాటలన్నిటిలో అతని చింత అంతా దేవుణ్ణి గురించియే. దేవుణ్ణి మూడో వ్యక్తిగా భావించి మాట్లాడుతున్న యోబు ఎల్లప్పుడూ తాను దేవుని సన్నిధిలో ఉన్నానని, తాను దేవునితో మాట్లాడుతున్నానని, తాను ప్రేమించిన దేవుని నుండి యోబు హృదయం ఎన్నడూ తొలగిపోలేదు అనే సంగతులు ఈ మిగతా వచనాన్ని మనకు జ్ఞాపకము చేస్తాయి. 11వ వచనములో నా ఆత్మ వేదన అని అన్నాడు. యోబు తన ఆత్మ పడే వేదనను గురించి పదే పదే ప్రస్తావించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. 10వ అధ్యాయము వచనం 1 చూడండి.
10వ అధ్యాయము 1వ వచనములో, నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరొక వచనం చదవాలి. 27వ అధ్యాయము 2వ వచనములో, 27వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాము. నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టి అన్నాడనమాట. గమనించండి, 27వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకున్నాం, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణముగా ఉండటం బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండటను బట్టి అన్నాడు. దేవుడు తన ఆత్మను నాసికారంధ్రంలో ఊదాడు, నరుడు జీవాత్మ అయినాడు అని ఆది కాండములో మనం చూస్తాం. కాబట్టి ఆత్మ వేదన కొలది యోబు మాట్లాడుతున్నట్టుగా ఇందులో మనము గమనిస్తాం. జీవితంలో అన్ని విధాల తీవ్రమైన శ్రమలను అనుభవించినటువంటి వ్యక్తులలో లేదా వ్యక్తిలా ఇతడు మారినట్టుగా వాక్యము గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన వారులారా, జీవితంలో అనగా పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు అన్ని విధాల తీవ్రమైన శ్రమలను అనుభవించిన వ్యక్తిగా, ఎంతో వేదన బాధ అనుభవించినట్టుగా యోబును మనం చూస్తాం. యోబు జీవితంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఒకటవదిగా భౌతికంగా తన సంపదను, పిల్లలను, ఆరోగ్యాన్ని అతడు కోల్పోయినాడు. సంపద కోల్పోయినాడు, సంతానమును కోల్పోయినాడు, ఆరోగ్యాన్ని అతడు కోల్పోయినట్టుగా దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. అవునా? మొదటి అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. మొదటి అధ్యాయం 13వ వచనంలో, ఒక్క దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షరసం పానము చేయించుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయిచు ఉండగా శెబాయియులను వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయిరి, ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడని తప్పించుకొని వచ్చి ఉన్నాను అనే మాటలు తన చెవిలో విన్నట్టుగా మనం చూస్తాం. అవునా? వచనము 19 కూడా చూడండి. 19 వచనంలో, గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయిరి. అవునా? వారు చనిపోయిరి, పశువులను, ఎద్దులను, గాడిదలను తీసుకొని పోయిరి అని ఈ మాటలన్నీ కూడా ఒక్కసారిగా యోబు చెవులలో పడినట్టుగా మనం చూస్తాం. 2వ అధ్యాయము 7, 8 వచనాలు. 2వ అధ్యాయము 7వ వచనము 8వ వచనములో, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఒకడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అనే మాట ఉంది. అతనికి రోగం గుడక వచ్చినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలా. కాబట్టి భౌతికంగా తన సంపదను, పిల్లలను, ఆరోగ్యాన్ని అతడు కోల్పోయినాడు. కాబట్టి అతడు ఆత్మ వేదనతో బాధపడుతున్నాడన్న సంగతి కనిపిస్తుంది. రెండవదిగా, సామాజికంగా తన స్నేహితుల నుండి, కుటుంబం నుండి వెలివేతకు అతడు గురైనట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అతడు వేరైనట్టుగా మనం చూస్తాం. అవునా? 19వ అధ్యాయం 13వ వచనం చూడగా, 19వ అధ్యాయం 13వ వచనం చూడగా ఇలా దేవుని వాక్యం చెబుతుంది. 19వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన నా సోదర,
జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నిలువైన వారు నాకు కేవలము అన్యులైరి అనే మాట. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంట దాస జనము నన్ను అన్నునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను అని ఇట్లా దాదాపుగా 19 వరకు యోబు మాట్లాడినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు ఆ జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. సోదరులారా, మరి అతడు ఏ విధంగా తన స్నేహితులు, తన బంధువులు, తన ఇంటివారు, ఇరుగు పొరుగు వారు ఏ విధంగా ఎంచారో ఆ సంగతిని యోబు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడన్న మాటకి ఇందులో మనం చూస్తాం. 16వ అధ్యాయం వచనం 10, 16వ అధ్యాయం వచనం 10 చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట, జనులు నా మీద తన నోరు తెరుతురు, నన్ను తిట్టి చెంప మీద కొట్టుదురు, వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. తదుపరి 30వ అధ్యాయము 1వ వచనం, 30వ అధ్యాయము 1వ వచనము చూడగా, ఇప్పుడైతే నాకున్న తక్కువ వయస్సు గల వారు నన్ను ఎగతాళి చేయుదురు, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి ఉంటిని అనే మాట కనిపిస్తుంది. దాదాపుగా 10 వరకు మనం చదవాల. అంటే తను ఏ విధంగా అందరికి దూరమైనాడో అవన్నీ కూడా ఇందులో మనకు కనిపిస్తున్నాయి. జనులు అతన్ని మరి చీదరించుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మిత్రులు మోసం చేసినారు అనే మాట రాయబడింది. మిత్రులందరూ మోసం చేశారంట. 6వ అధ్యాయము 14 నుంచి 23వ చదివితే కనుక స్నేహితులు మోసం చేశారు, మిత్రులు మోసం చేసినారు అనే మాటలు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. 3వ మాటగా ఆత్మీయంగా దేవుని నుండి దూరమైనట్లు భావించినాడు. దేవుడు తనకు వ్యతిరేకంగా మారినట్లు భావించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. 17 నుంచి 19 వరకు చూస్తే ఇలా రాయబడింది, మనుషుడు ఏ పాటివాడు, అతన్ని గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలుపనేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా, ఎంతకాలము నీవు నన్ను చూచుట మానుకుందువు, నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టుదువా అని ఇట దేవునితో తన ఆవేదనను, తన బాధను చెప్పుకున్నట్టుగా ఈ వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నాయి. 4వదిగా మనం ఆలోచన చేస్తే, అన్ని విధాల వేదన పొందిన యోబు ఆందోళన మనకు కనిపిస్తుంది. అన్ని విధాలుగా వేదన పొందిన యోబు యొక్క ఆందోళన మనకు 4వ వచనము చెబుతూ ఉంది. 4వ వచనం చెప్తుంది. 4వ వచనములో, నేను పండుకున్నప్పుడెల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని నేను అనుకొందును, తెల్లవారు వరకు ఇటు అటు పొర్లుచు ఆయాసపడుదును అని అంటూ ఉన్నాడు. ఇంకా ఏం రాయబడింది బైబిల్లో అంటే ఇలా ఉంది చూడండి. వచనము 13 రాయబడిన మాట, నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను బాధ పెట్టెదవు అని ఈ 2 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఎట్ట చూసిన ఉడక తనకు బాధ, వేదన, విశ్రాంతి లేదు, అవునా, భయం కలుగుతూ ఉంది అని యోబు తన నోరార దేవునితో మాట్లాడుతున్న మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి మనం చూస్తే చూడండి, ఆందోళన, అనిశ్చిత్తము, ఒంటరితనము, నమ్మక ద్రోహము, గోల పరిస్థితి,
భయము, చనిపోవాలన్న నిస్పృహ వంటి అనేక భావోద్రేకాలను అతడు అనుభవించినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఇందులోనే మనకు కనిపిస్తాయి. అవునా? 9వ అధ్యాయము 20వ వచనములో 9వ అధ్యాయము 20వ వచనములో నా వాద్యము నా న్యాయమైనను, నా మాటలు నా మీద నేరము మోపును, నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతాం. మరి 19వ అధ్యాయము 13వ వచనములో 19వ అధ్యాయం 13వ వచనములో మనం గమనించి చూడగా 19వ అధ్యాయం 19వ వచనంలో 19:13లో రాయబడిన మాట మనము చూడాలి. 19:13 ఆయన నా సోదర జనులు నాకు దూరమైరి. అవునా? దూరం చేసి ఉన్నారు. నా నిలవవారు నాకు కేవలం అన్యులైరి. ఇట్లా ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. అందును బట్టి నా ఆత్మ వేదన అని యోబు పలికినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఆయన అంటూ ఇట్లా అన్నాడు. వచనం 16 వచనంలో 7:16 అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టం లేదు, నా దినములు ఊపిరి వలె ఉన్నవి, నా జోలికి రావద్దు అన్నాడు. ఇక నా జోలికి రావద్దు, మీరు నన్నేమి ఇంకా బాధించొద్దు అని తన స్నేహితులతో చెప్తున్న మాట. కాబట్టి ఇట్లా అంటున్నాడు తానే, అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టం లేదు. అవునా? నా దినములు ఊపిరి వలె ఉన్నవి, నా జోలికి రావద్దు అని ఆయన తన ఆవేదన వ్యక్తపరిచినాడు. యోబు తనకు అన్యాయము జరుగుతుందనే భావన, మరి తిరస్కారము, సందేహం వంటి ఆలోచనలన్నీ నిజాయితీగా దేవుని యందు పెట్టాడు అన్న మాట కనిపిస్తుంది. దేవుణ్ణి తన జోలికి రావద్దని వేడుకుంటున్నాడంట. దేవా, ఇక నా జోలికి నువ్వు రావద్దు అని దేవుణ్ణి తాను వేడుకుంటున్నట్టుగా మనము చూస్తాం. వచనం 20 వచనంలో నేను పాపము చేసి తినా నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను, నీవేలా గురి పెట్టితివి అని మాట్లాడుతున్నాడు. ఎంత బాధతో యోబు దేవునితో మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నేను పాపం చేసి తినా, నేను పాపం చేస్తే కదా ఈ బాధన్ని అనుభవించడానికి యోగ్యుడని, నేను పాపం చేయలేదు కదా అని ప్రభుతో తాను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేమన్నాడంటే, నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? అవునా? నేను నీ ఎడల ఏం చేయగలుగుతాను? నేను నాకు నేనే భారంగా ఉన్నాను, నీవేలా గురిపెట్టితివి, నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు, నా దోషమునెల్లా క్షమింపవు. నేను ఇప్పుడు మట్టిలో పండుకునేదను, నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు, కానీ నేను లేకపోదును అని యోబు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, తన సలహాదారులు వెళ్ళబుచ్చిన అభిప్రాయాలు నిజమేనేమో అని అవకాశాలను కూడా యోబు పరిశీలించినట్టుగా మనం చూస్తాం. మరి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయగా తాను ఎంత బాధపడుతున్నాడో, తను ఎంత వేదన పడుతున్నాడో, తన దేవునితో తను ఏం చెప్పుకుంటున్నాడో ఇవన్నీ కూడా ఈ 7వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి యోబు ఆత్మవేదన ఇందులో మనం చూస్తాం. శరీరమేమో మరి గాయముల చేత, పుండ్ల చేత ఉంది. తాను మట్టిలో కూర్చున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. తన బాధను చెప్పుకోవడానికి అక్కడ ఎవరు లేరు, లేదా స్నేహితులు ఉన్నప్పటికీ వారి యొక్క మాటలే తనను బాధ పెడుతున్నాయి.
ఇక దేవునితోనుకని అతడు వాదిస్తున్నట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మరి యోబు ఏ విధంగా బాధపడ్డాడో, ఇంత బాధ, ఇంత ఇబ్బంది, ఇంత కష్టము, ఇవన్నీ కూడా నేటి దినాల్లో మనకు లేవు. ఒకే దినమందు పశువులు పోవడం, ఒకే దినమందు మరి కుమార్తెలు చనిపోవడం, ఒకే దినమందు తనకు ఆరోగ్యము చెడిపోవడం, రోగం రావడం, ఇవన్నీ కూడా ఒకే దినమంది జరిగాయి. ఇన్ని బాధలో, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ యోబు దేవునితో పలికిన మాట, లేదా దేవుని ఏమాత్రం కూడా తను దూషించకుండా దేవునికే స్తుతి కలుగునుగా కానీ అని చెప్పినట్టుగా మనం చూస్తాం. ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు అనుభవించినప్పటికీ యథార్థంగానే యోబు జీవించినట్టుగా మనం చూస్తాం. నిజమే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా ఇచ్చువాడు, యెహోవా తీసుకుంటాడు. యెహోవా సంపద ఇస్తాడు, యెహోవా కుమార్తెలను ఇస్తాడు, యెహోవా ఆరోగ్యం ఇస్తాడు, యెహోవా అన్ని కూడా తీసేసుకుంటాడు. ఆయన ఇచ్చింది ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా మనం ఏమీ మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు అనే సంగతి మనం గుర్తుంచుకొని, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, సంపద ఉన్నా సంపద లేకపోయినా, పిల్లలు ఉన్నా పిల్లలు లేకపోయినా దేవుని నామాన్ని మనం గణపరచు వారమై ఉండాలి. మనకి పిల్లలు లేకపోతే మనమే దేవుని పిల్లలం అనుకోవచ్చు కదా, అవునా? మనకు సంతానం లేకపోతే నేను దేవుని సంతానం అని అనుకోవచ్చు కదా. అలా అనుకొని ఈ లోకంలో మనం బ్రతికేవారుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు మీరు అందించిన లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. యోబు యొక్క వేదన మీరు మాకు గుర్తు చేశారు. ఆ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి కృప దయచేసి కాపాడి సహాయపడమని, ఎంత దినాల్లో, చివరి దినాల్లో మమ్మల్ని మీరు ఉంచినందుకై స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి ఇట్టి వేదన, బాధ, ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ నువ్వు ఉన్నావన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ, భయపడక భక్తిగల వారమై జీవించుటకు నీ కృప మెండుగా అనుగ్రహించి, దయపాలించి, సహాయం చేయమని, కరుణించమని, కనికరించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.